బ్యాక్ భూమిని నమ్ముకొని జీవనం సాగించిన అన్నదాతల వారు పులిచింతల ప్రాజెక్టులో భూములు పోవడంతో పరిహారం కోసం ఎదురు చూశారు. పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం ఆదుకోకపోవడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో పడ్డారు. తీరా పచ్చకండువ కప్పుకున్న వారికే పరిహారం అందిస్తామని చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఇది పులిచింతల ప్రాజెక్ట్. డెల్టా రైతుల చింతను తీర్చే కలల ప్రాజెక్ట్. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు కూడా ఇదే. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 12 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందుకే వైఎస్ఆర్ అప్పట్లో భూ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులందరూ సంతృప్తి చెందే విధంగా పరిహారాన్ని ప్రకటించారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయ్యేసరికి మారిన ప్రభుత్వాలు నిర్వాసితుల విషయంలో దారుణంగా వ్యవహరించాయి. ఇప్పటికీ వారికి పరిహారం పంపిణీ చేయలేదని బాధితులు అంటున్నారు. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వస్తూ ఉన్న వరదల కారణంగా పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ఏడాది కనీసం 35 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో 10 గ్రామాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. ఆయా గ్రామాలను ఖాళీ చేయించారు. ఖాళీ చేసిన గ్రామాల్లో మాచవరం మండలం గోపాలపురం గ్రామస్తులు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ గ్రామస్తులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదని ఆందోళన చెందుతున్నారు. పచ్చకండువ వేసుకుంటేనే పరిహారం ఇస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక లిస్టులోనేమో పేర్లు ఇస్తున్నారు గవర్నమెంట్ అధికారులు, రెండో లిస్టులో ఆ పేర్లు తొలగించి మళ్ళీ ఇంకో కొత్త లిస్టు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మేము ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆఫీసర్ల పరిపాలన ఆఫీసులో చేయట్లేదు, ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పోయి చేస్తున్నారు. అది లీటర్లు పిలిపించుకొని వాళ్ళకి అనుమతి ఉన్న పేర్లు చేసుకుంటున్నారు, అనుమతి లేనివి తొలగిస్తున్నారు. కండవ కప్పుకోకపోతే రావు, డైరెక్ట్గా అడుగుతున్నారు. వచ్చి లీటర్లు చెప్తున్నారు ఇంటికి వచ్చి, మీరు కండవ కప్పుకున్నారనుకో మీ పేర్లు వస్తాయి అంటున్నారు. దాని అర్థం ఏంటంటే కండవ కప్పుకోకపోతే రావు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో విడుదలైన నీరు పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. అక్కడే నిల్వ ఉంటుంది. దీంతో బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి వచ్చి చేరుతుంది. ఈ కారణంగా మాచవరం, బెల్లంకొండ మండలాల్లో సుమారు 10 గ్రామాలు మునిగిపోనున్నాయి. అయితే గోపాలపురం గ్రామ రైతులకు వ్యవసాయ భూములకు రావాల్సిన పరిహారం ఇంకా చాలా మందికి అందలేదంటున్నారు. మాకు నిర్వాసితులుగా ఉన్నాం, మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రాధాన్యపడుతూ ఇప్పుడైనా ప్రభుత్వానికి సార్ నేను కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్నాక నాకు దరిద్రం చేకూరింది. అది జరిగింది. ఆయన కూడా మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు ఆయన్ని కానీ సీఎం గారిని కానీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాం, మాకు న్యాయం చేయండి. జనం మాటలు వింటేదేంటి? ఒక పల్లెటూరులో 100 పార్టీలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు చాడీలు చెప్పుకుంటానే ఉంటారు. వాడిని ఎక్కిన నీరు, ఈయన ఎక్కిన నీరు. మీకు ఆధారాలు కావాలా లేకపోతే జనం మాటలు కావాలా? ఆధారాలు చూడండి. వేరే చోట ఉంటే చెప్పు తీసుకొని కొట్టండి, జైలుకి వేయండి. నేను వీళ్ళ మీద చెప్తాను, వాళ్ళకి గిట్టదు, నేను నాకు మీద చెబుతారు. అవి కాదు కదా కావాల్సింది, మీకు ఆధారాలే కదా కావాల్సింది. అవి చూసి చేయమని నేను చెప్తున్నాను. గ్రామాలను ఖాళీ చేయకపోతే వరద ముంపు తప్పదని అధికారులు హెచ్చరిస్తుంటే తమకు రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు.